స్వర్గంలో ఏముంటో తెలుసుకోవచ్చా? స్వర్గంలో ఏముంటో తెలుసుకోవచ్చు. స్వర్గంలో ఏది? పరలోకంలో పరలోకం. స్వర్గం అంటే పరలోకం అనేది పరలోకంలో స్వర్గంలో పరలోకంలో ఏముంటుందో తెలుసుకోవచ్చు అంటే వాడు పోయిన తర్వాత మనకు తెలిసేది. మరి ఎందుకురా నీకు? కాదురా, అక్కడ ఏముంటుందో తెలియకుండానే వీళ్ళందరూ అక్కడ దొరికిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నల్లటి పుస్తకంలో మొత్తం ఉంది, సర్వం ఉంది, సర్వజ్ఞానం ఉందని చెప్తారు కదా. స్వర్గంలో ఏముంటుందో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు హిందుత్వం ప్రకారం అయితే ఏ లోకాల్లో ఎలాంటి స్థితులు ఉంటాయి, ఎవరు ఎంతకాలం ఏ లోకాల్లో ఉండొచ్చు, ఏ పుణ్యకర్మలు చేసిన వాళ్ళు ఏ లోకానికి పోతారు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళకు ఉన్నది ఒకటే స్వర్గం కదా, అన్ని లోకాలు లేవు కదా. ఆ స్వర్గం గురించి కూడా తెలియదు అసలు. అక్కడ ఏమంటో తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత షాక్ అవుతారే వీళ్ళు. అరే మీరు అందరూ లంగోటలు ఎత్తుకోండి, భజన చేయండి అన్నాడు అనుకో దేవుడు. పేబోవా ఈ స్వర్గంలోకి వచ్చింది నేను భజన చేయడానికి, మరి మాకేం ఉండదా అన్నారు అనుకో. పైగా ఇప్పుడు వీళ్ళందరూ చిల్లర వాళ్ళు కదా, చిల్లర మనస్తత్వం ఉన్నవాళ్ళు. నాకు గొలుసు దొరికింది, నాకు గ్యాస్ వచ్చింది, నాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు, పుచ్చిపోయిన గువ్వలకు ముందు రాసుకునేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి స్వర్గానికి పోయిన తర్వాత వాళ్ళకి ఏమీ లేకపోతే ఎట్టుంటారు వాళ్ళు? హిందుత్వంలో ఉన్న ఈశ్వరుడు బైబిల్ ప్రకారం ఉన్నటువంటి ఒక మాయాలోకాన్ని సృష్టించి వీళ్ళని ఆట పట్టించడానికి నరకానికి తీసుకుపోయి అదే స్వర్గాన్ని భ్రమింపజేసాడు అనుకో. ఆడికి వెళ్ళింది ఏందన్నా సాంబన్న నువ్వు చెప్పినట్టు లేదేంటి, స్వర్గం ఏంటి తేడాగా ఉందేంటి అంటారు వీళ్ళు. ఆగండి రా, నేను ఫస్ట్ టైం మాకు వచ్చిందే, ఏం కంగారు పెడతారేంటి, ఆగండి అంటాడు వీడు. పార్వతి శివుడు వాళ్ళు రతి కార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు. అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెగుస్తాడు. శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. నేను సగం వీర్యాన్ని ఆమె యోనిలో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి, అది వేస్ట్గా పోవటం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాడు. ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఛత్తీస్గఢ్లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు. చాప్రానో ఏదో ఉంది, అది ఇప్పుడు మీరు రెండిట్లో కొడితే వచ్చింది. అది తారకాసురుడు అనే రాక్షసుడు వరం పొందిన తర్వాత ఏమని, శివుడి యొక్క కుమారుడి చేతిలోనే నాకు మరణం కావాలి అని వరం కోరుకున్నాడు. ఎందుకంటే సతీదేవి వియోగంతో ఉన్నాడు శివుడు, వైరాగ్యంతో ఉన్నాడు, ఆయన మళ్ళీ వివాహం చేసుకోడు, ఇక నాకు మరణమే లేదనుకుని శివుడి యొక్క కుమారుడితో నాకు చావు కావాలని కోరాడు. ఇంకొక పూర్వ వృత్తాంతం ఏముందంటే, బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడైనటువంటి సనత్ కుమారుడు అని ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. ఆయన అంతర్ముఖుడై ధ్యాన నిష్టలో ఉన్నాడు. ఆయన పరీక్షించడానికి శివుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పట్టించుకోలేదు. శివుడిని చూసి కూడా ఈయన మళ్ళీ ఆ ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు. అప్పుడు శివుడు ఏమిటాయి, కనీసం గౌరవప్రదంగానైనా లేచి నుంచోలేదే, నాకు నమస్కారం పెట్టలేదే అని అడిగాడు. వెంటనే సనత్ కుమారుడు అన్నాడు, అంటే నువ్వు నేను అని చెప్పి ఇద్దరం ఉన్నావా? అప్పుడు శివుడు ఆయన జ్ఞానానికి ప్రసన్నుడై, సరే నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. నాకేం వరం కావాలి, నాకు అవసరం లేదన్నాడు. కాదు నా అంతటి వాడు నీకు వరం ఇస్తానంటే కాదంటావని, నువ్వు ఖచ్చితంగా వరం తీసుకోవాల్సిందే అంటే ఈయన అంటాడు, నాకు అవసరం లేదయ్యా మహాప్రభు, కావాలంటే నేనే నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. మామూలుగా అయితే మన సైకో దేవుడికి కోపం, ఏంట్రా నేను వరం నువ్వు నాకు వేసేస్తాను, బండరాయి దేశం నెత్తి మీద వేసేస్తాడు. శివుడు అట్లా కాదు కదా, ఆయనకి అది చాలా ముచ్చటగా అనిపించి, సరే వరం ఇస్తానంటున్నావు కదా, నీ అంతటి మహాజ్ఞాని నాకు కొడుకుగా రావాలి, నాకు కుమారుడిగా జన్మించు అని అన్నాడు. సరే నీకు కుమారుడిగా అన్నావు కాబట్టి నీకు మాత్రమే కుమారుణ్ణి అని అన్నాడు. వెంటనే పార్వతీదేవి ప్రత్యక్షమై, అదేమిటి ఆయనకి మాత్రమే కుమారుడిని అంటున్నావు, మరి నేను ఆయన అర్ధాంగిని కదా, నాకు కుమారుడు కాదా అంటే, అమ్మా డైరెక్ట్గా నేను శివ తేజస్సు ద్వారా కుమారుడిగా ఆవిర్భవిస్తాను అని చెప్పాడు సనత్కుమారుడు. ఇది ప్రతి దానికి కూడా పూర్వం వృత్తాంతం, దీనికి లింకు మొత్తం ఉంటుంది. ఇప్పుడు తారకాసుర సంహారంతో ఇది మొత్తం లింక్ అయి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, సనత్ కుమారుడి దగ్గర నుంచి. ఇప్పుడు శివ తేజస్సుని భూమిపైకి పంపించాలి. ముందు అగ్ని దాన్ని గ్రహించాడు. ఇప్పుడు మనకు అగ్నిదేవుడికి ఆహుతులు ఇస్తారు. యజ్ఞంలో కానీ హోమంలో కానీ మంత్రోచ్చారణ చేస్తూ స్వాహ అనంగానే మనం హోమద్రవ్యాలు అందులో వేస్తాం. అంటే అగ్నిదేవుడు నోరు తెరిచాడు, మనం స్వాహ అందులో వేయాలి. అంటే ఏంటి, ఇక్కడ అగ్ని వాహకుడు మనుషులు సమర్పించిన హోమద్రవ్యాలని హవిస్తుని దేవతలకి చేరవేస్తాడు. అలాగే దేవతాశక్తిని భూమిపైకి చేరవేస్తాడు. అగ్ని వాహకుడు, వాయుదేవుడు కూడా వాహకుడు. ఇప్పుడు అగ్నిదేవుడు శివ తేజస్సుని గ్రహించిన తర్వాత గంగాదేవికి అప్పగిస్తాడు, తాను భరించలేక. గంగాదేవిలో మళ్ళీ శివ తేజస్సు కొంత తీవ్రత ప్రభావం తగ్గిన తర్వాత ఆమె భూమిపై విడిచిపెడుతుంది.
ఆ రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అక్కడి నుంచి కార్తికేయుడు పుడతాడు. కృత్తికా దేవతలు ఆయన పెంచుతారు, అందుకని కార్తికేయుడు అయ్యారు. ఆ స్కందుడి చేతిలో తారకాసురుడు మరణించాడు, శివపుత్రుడి చేతిలో. ఇక్కడ ఒక ఎనర్జీ, అమ్మవారు, కాలం, ఈ రెండు శక్తుల్ని ఇద్దరు వ్యక్తులుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఈ రెండు శక్తుల సంయోగం అంటే ఇప్పుడు మనకి మామూలుగా మనకు అర్థమయ్యే ఉదాహరణలు తీసుకోవాలంటే, మేఘం, నీటి ఆవిరి, చల్లని గాలి తగిలిన తర్వాత ఈ రెండు సంయోగం చెందిన తర్వాత వర్షంగా కిందకి కురుస్తుంది కదా. ఇప్పుడు మేఘము, చల్లని గాలి సెక్స్ చేసేయని కాదుగా, కలిసేయి. సంభోగం అంటే అదేనా మరిగా. గంగా అవతరణ సందర్భంలో భగీరథుడు తపస్సు చేసిన తర్వాత ఆకాశం నుండి, స్వర్గలోకం నుండి గంగ డైరెక్ట్గా భూమి మీదకు దూకితే భూమి బద్దలైపోద్ది కాబట్టి ఏం చేశాడు, అక్కడ శివుని ప్రార్థించాడు. శివుడు మొట్టమొదట తన శిరస్సు మీదకి ధరించి ఆ తర్వాత మెల్లగా భూమి మీదకి విడిచిపెట్టాడు. అంటే ఏదైనా ఒక ఎనర్జీ ఇంకొక ఫామ్లోకి మారాలన్నా, ఒక ప్రక్రియ జరగాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హై వోల్టేజ్ సెంటర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. అక్కడి నుంచి కాస్త లో వోల్టేజ్ ఉన్నటువంటి ఇంకొక చిన్న ట్రాన్స్ఫార్మర్స్లోకి దాన్ని పంపిణీ చేసి, అక్కడి నుంచి చిన్న కరెంటు పోల్స్లోకి పంపిణీ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఇళ్లల్లోకి ఇంకా తక్కువ వోల్టేజ్ పవర్ని సప్లై చేసి, అక్కడ బల్బు వెలగడానికి కానీ ఫ్యాన్ తిరగడానికి కానీ పనికొచ్చే కరెంట్ని అందిస్తారు. డైరెక్ట్గా హై వోల్టేజ్ పవర్ ఇంట్లోకి పంపిస్తే ఇల్లు బ్లాస్ట్ అయిద్దిరా. మళ్ళీ పవర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పి స్టెబిలైజర్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే టీవీలోను రేడియోలు పేలిపోకుండా. పవర్తో గేమ్స్ ఆడకూడదు కదా, అది నీకేమీ తెలియదు కదా. మనోడి దగ్గర పవర్ లేదు కదా, మనోడిది కత్తిరించి కింద పడేస్తే కాకులు ఎత్తుకుపోయినాయో సీమలు దక్కుపోయినాయో తెలీదు. ఇప్పుడు భగవంతుడు శరీర భాగాలంటే ఆయన వెంట్రుక పీకి పడేస్తే వీరభద్రుడు పుడతాడు, బ్రహ్మ నాసిక రంధ్రంలోంచి వరాహమూర్తి వస్తాడు, ఆయన ఆవులిస్తే మానసపుత్రులు పుడతారు. అంటే భగవంతుడి యొక్క శరీర భాగాలు, అంగాలంటే మనలాంటి శరీర భాగాలు కావు, అవి ఒక ఎనర్జీ సెంటర్స్ అవన్నీ. శివుడు అంటే కాలం, పార్వతి అంటే చైతన్యం, శక్తి. వాటిని నువ్వు ఈ బుర్ర మెదడు వేసుకుని, ఈ గొర్రె మెదడు వేసుకుని, నాకు ఈ గొర్రె మెదడుకి ఎంత అర్థం అవుతుందంటే నీ కర్మ అది. నీ నల్లట్ట పుస్తకంలో స్వర్గం గురించే తెలియదు, భగవత్ తత్వం తెలిసిపోద్ది నీకు, నా బొచ్చులో గడివి. ఇప్పుడు కేవలం ఆత్మకి ఎట్లా హ్యాపీనెస్ ఉంటుంది, అదొక డౌట్. అవన్నీ కొన్ని మనకు తెలియదండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలియదురా, ఎందుకురా మరి నీకు? ఏం బీకుదామని వచ్చావురా నువ్వు, నీకు తెలియకుండా? ఆ ఆకులు కట్టలు కట్టుకోపోయా ఇంటికాడ, ఆకులు పీక్కుని, మిరప పంటలో ఆకులు పీకి కట్టలు కట్టుకోపోయా ఇంటికాడ కూర్చుని, ఎందుకు ఏం బీకుదామని వచ్చావురా? అంటే పరిశోధన చేసేసాడంట. ఉదాహరణకి యేసుక్రీస్తు ఆరోహణం, పునరుద్ధానం అయిన తర్వాత మహిమ శరీరంలో ఉన్నప్పుడు శిష్యులందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. ఆయన తలుపులు వేసున్నా కానీ ఆత్మను వచ్చేస్తాడు లోపలికి. దెయ్యాలు కూడా అట్లాగొస్తాయి, ఆత్మలు అట్లాగ వస్తాయి కదరా, అది పెద్ద మహిమ. ఇప్పుడు అంటే కొన్ని మార్మికమైనటువంటి విషయాలు ఉంటాయి, అన్ని దైవిక విషయాలు అన్నీ మనం తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. అది కొద్ది తెలియదు మనకు, కొంతవరకే మన జ్ఞానం పరిమితం. ఏలు ముద్ర మనకే రాదు, చదువు రాదా. జస్ట్ క్రాంతి గారు అడిగే ప్రశ్నలకే నీ కింద మీద అయిపోయి కొన్ని మనం తెలియవు అంటున్నావు. అనంతమైనటువంటి విజ్ఞానం వల్ల హిందూ శాస్త్రాలను అవపోసన పట్టేసాడంటే వీడు, మొత్తం చదివేశాడంటే వీడు బొకడాగాడు. మొత్తానికి ఇక్కడ ఒప్పుకున్నాడు, వీడు గొర్రె మెదడు, మంది చిన్న బుర్ర, మాది గొర్రె మెదడు, మనకు అన్నీ అర్థం కావని చెప్పాడు కదా కదా. ఎన్నో వందల వేల సంవత్సరాలు ఒంటికాలు మీద, బొటన వేల మీద నిలబడి శరీరం శల్యమై క్షీణించిపోయేదాకా తపస్సు చేసి భగవత్ తత్వాన్ని దర్శించి, ఆ తత్వాన్ని అనేక రూపాలుగా మనకు అర్థమయ్యేలాగా అనేక పురాణాల రూపంలో, అనేక కథల రూపంలో, అనేక శాస్త్రాల రూపంలో మనకు అందిస్తే, నీకు తాగుబోతోడు రాసిన పుస్తకం అర్థం కాకపోతే ఆ ఋషుడు జ్ఞానం నీకెక్కడ అర్థమైందిరా? ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు, మూల కారణం బెవడు, అనాది మధ్య లయుడెవడు, సర్వము తానైన వాడెవడు. ఎంత వర్ణన ఒక్కటి చూపారు, ఒక్కటి నల్లట్ట పుస్తకంలో ఇంత విస్తృతంగా భగవతత్వం గురించి చెప్పు ఒక్కటి ఒక్కటి. అంటే అసలు ఏముంటుందో తెలిస్తే కదా. అన్నీ తెలియాలంటే మనకి ఎలా తెలుసు? ఎలా తెలుస్తారా నీకు ఉన్నదే చిన్న కోడి మెదడు, కుక్క అంటే ఏం అర్థమైంది నీకు? అది ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తొడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండదు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా అంటే వీడికి అర్థమైపోయింది, వీడి భవిష్యత్తు అర్థమైపోయింది వీడికి. ఈ దొంగ సాక్ష్యాలు పెట్టి ట్రోలింగ్ చేస్తాడని. తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ, నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. సాధ్యమా ఇది? సాధ్యమా? అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు, దరిద్రుడు. ఇప్పుడు కొంతమంది అతిశయంగా చెప్పేవాళ్ళు ఉన్నారండి కొంతమంది సాక్ష్యాల్లో ఈ మధ్య కాలంలో. ఎందుకు ఈ చిల్లర సాక్ష్యాలన్నీ ఓన్లీ క్రైస్తవ మతంలో ఎందుకు ఉన్నాయి మరి? ఇప్పుడు దశంభాగాలు దోపిడీ చేసేది మీ వాళ్ళే, ఇతర మతాలను దూషించేది మీ వాళ్ళే.
ఈ చిల్లర సాక్ష్యాలు చెప్పేది మీ వాళ్ళే, అబద్ధాలు చెప్పేది మీరే. ఈ లుచ్చా లఫంగి లంగా పనులు చేసేవాళ్ళు అందరూ మీ మతంలో ఎందుకున్నారు అసలు? ఇది దైవికంగా వచ్చిన మతమేనా? కొంతమంది వాళ్ళకి జరిగిన దాన్ని ఇంకొంచెం అతిశయంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అసలు జరిగిందా? ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒక వాయిస్ వినపడితే ఆవిడ డబల్ చెప్పిందా? అంటే వాయిస్ వినపడటం నిజమని చెప్తున్నావు నువ్వు, అది చీపురు ఉడుతుంటే? నేను విన్నంత వరకు కూడా ఇట్లాగా హాస్యాస్పదంగాను ఎగతాళితరంగా ఉండవు, చాలా బాగుంటాయి. దేవుడి హాస్యమే కదా ఏది అది ఆవిడ ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. కక్కలేక మెంగలేక చచ్చాడు వీడు. అలా చెప్పకుండా ఉండాల్సిందంట. సిగ్గుపడతా చెప్తావేంట్రా? చెప్పుకుండా ఉండాల్సిందని. పరువు తీసేసిందనేగా జాని వెస్లీ పెళ్ళాం ఆవిడ, బ్లెస్సీ అక్క. ఆడు రాజు బోడగాడు అంటాడు, ఆవిడ నాకు 10 లక్షలు ఇచ్చిందంటాడు ప్రవీణ్ పగడాలను వేసేయడానికంట. ఇది ఎక్కడ లింకు? అసలు ఆవిడికి నాకు లింక్ పెట్టారు అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరిని ప్రభావితం చేయడం? కొంతమంది అండి తెలుసో తెలియకో లేక అమాయకత్వంతో అత్యుత్సాహంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. అది దాన్ని బేస్ చేసుకొని ట్రోల్ చేసి క్రైస్తవుల సాక్ష్యాలన్నీ ఇలాగే అని అంటాం కూడా తప్పండి. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ చిల్లర సాక్ష్యాలే ఉన్నాయి. మరి అసలు అంత కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ఆ పొట్టలో సీమలు వచ్చినట్టుగా ఎన్ని సాక్ష్యాలు వస్తున్నాయో, మొత్తం అంత చిల్లర మాత్రం అయిపోయింది అసలు. దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమన్నా ఎందుకు కానీ మంచి మంచి సాక్ష్యాలు చేసాడండి వచ్చి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. నిజంగా ప్రేతం తిరుగుతుందేమో ఎవరికి తెలుసు? ఇప్పుడు వాళ్ళు కల్పించుకు చెప్తున్నారని కూడా మనం చెప్పలేం. ఒక ప్రేతం పని కట్టుకుని తిరుగుతుందేమో. ఈ దిక్కుమాల పనులను ఎవరు చేస్తారు చెప్పండి? కోరికలు తీరని ఆత్మలాగా చేసేది. అవన్నీ అతిశయంగా మరీ టూ మచ్. అతిశయమేంటిరా? నవ్వుతావేంటిరా? సమాధానం చెప్పరా? ఎర్రినాయాలా సమాధానం చెప్పరా? క్రైస్తవ మత ఫలాలు ఇవన్నీ. సమాజంలో ఎంతమంది పిచ్చనా కొడుకులు, ఎంతమంది పిచ్చోళ్ళు తయారయ్యారని క్రైస్తవ మతం కారణం. దానికి సమాధానం చెప్పగానే అంటే ఏంది? కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఇంకొక 2-3 ఉన్నారు. ఈ కాలంలో హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హిందూ మతం పరువు తెస్తున్న వాళ్ళు ఎవరున్నంటే వీళ్ళే. వీళ్ళ వలన వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకిద్దరు కొంత ఉన్నారు ఆ భావజాలం కలిగిన వాళ్ళు. హిందూ మతానికి చాలా డ్యామేజ్. మరి ఎందుకు అర్ధరైతులు లైవ్లు పెట్టి ఎడుతున్నారు? క్రైస్తవుల్లో కూడా ఈ కరుణాకర్ సుగుణ వీడియోలు చూసి చాలా మంది అవిశ్వాసానికి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. సోషల్ మీడియాలో వాడు వదిలే ప్రతి వీడియో కూడా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ప్రభావితం చేస్తుంది. దేని విషయంలో? క్రైస్తవుడికి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, బైబుల్కి వ్యతిరేకంగా. కానీ హిందుత్వంలో మా తరపున మాట్లాడటం ఒకడు వచ్చాడే అని ఒక పట్టుదలతో వాళ్ళంతా వాడిని ఫేమస్ చేస్తూ తల మీద ఎక్కించుకుంటున్నారు. సువార్తకు వెళ్తే ఎందుకు తిరుగుబాటు వస్తుంది ఇది తెలుసా మీకు? వాడి వల్ల దేశానికి చాలా నష్టం. కరుణాకర్ గారు పర్టికులర్గా నాకు తెలిసి ఆ పని చేస్తున్నాడు. వాడు కొంతమందిని ఉగ్రవాదం తయారు చేస్తున్నాడు వాడు శివశక్తి సంస్థ ఆఫీసులో. మీలాంటి వాళ్ళకు డ్యామేజ్ అయితే లేదా? అలాంటి వాళ్ళకి ఏం డ్యామేజ్ అయింది? మేము క్రిస్టియానిటీలోంచి ఒక వ్యక్తిని ఏమన్నా మీరు ఏమైనా లాగగలిగారా, మార్చగలిగారా? చూసారా కళ్ళు మింగేసినాయి వీడికి, తెలియదు వీడికి. ఎంతమంది గర్వాప్స్ అయ్యారో శివశక్తి ద్వారా, ఎంతమందికి కనువిప్పు కలిగి జ్ఞానోదయం కలిగి ఆ క్రైస్తవ మతాన్ని చీకొట్టి కాలితో తన్ని అవతలకు పడేసి హిందుత్వంలోకి పునరాగమనం అయ్యారు. వాళ్ళ స్వయం అనుభవాలు చెప్తూ ఎంతమందికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు. ఇప్పుడు మనం చూపించే వీడియోలు చాలా తక్కువ సంఖ్య. ఎంతోమంది మాకు చెప్తారు ఇన్ఫర్మేషన్ అంతే, మేము వీడియోలు చేయమని చెప్తారు. వీడియోల రూపంలో కాకపోయినా ఆడియోల రూపంలో ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. ఆ క్రైస్తవ మాఫియా నుండి మేము బయటకు వచ్చాం. సామూహికంగా గర్వాప్సి అయిన వాళ్ళతో కార్యక్రమాలు చేసాం. కళ్ళు మింగేసినాయి కదడికి, కళ్ళు కాకులు మింగేసినాయి కదడికి తెలియట్లా. అసలు 20 సంవత్సరాలు పాస్టర్గా చేసిన వాళ్ళే వెనక్కి వచ్చారు కదా. కొన్ని వందల మంది, వేల మంది పునరాగమనం అయ్యారు. ఇదంతా పక్కన పెడితే లక్షలాది మందిలో క్రైస్తవ మాఫియా అసలు స్వరూపం బయట పెట్టగలిగాం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగాం. ఆ బురదలోకి దిగకుండా ఎంతోమంది ఆగిపోయారు కదా. ఇంతకుముందు అయినట్లుగా మీ మత మార్పిడి పాచికలు పారుతున్నాయా? ఇప్పుడు తిరగబడుతున్నారుగా. ఏం జరగలేదా? పొర్లించి కొట్టినా నా మేసాలకు మన్నంటలే చూసావా అన్నాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ జన్మలో వీడికి ఒక్కటే వీడియో మొత్తం నకసిక పర్యంతం ఉతికి ఆరేసేసాం. ఇది ఓవరాల్గా అరగొండగాడికి రోస్టింగ్ వీడియో. రజనీకాంత్ వీడియో చూసుకుంటే రమ్యకృష్ణ కాలం గడిపేసినట్లుగా వీడు నా ఈ వీడియో పెట్టుకుని
జీవిత శరమాంకం వరకు ఇది చూసుకుంటూ చచ్చిపోవచ్చు.